Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important concept, that is mood in verb chapter. ఈ మూడ్ అనే పదము లాటిన్ వర్డ్ అయినటువంటి మోడస్ నుంచి డెరైవ్ అయింది. మోడస్ అంటే మేనర్. ఆ మూడ్ అనేది వెర్బ్ చేత తెలియజేయబడే యాక్షన్ ఎలా జరిగింది, ఏమేం చెప్తుంది, దాని తీరు గురించి చెప్పేదే మూడ్ అన్నాడు. మూడ్ రెఫర్స్ టు ద మేనర్ ఆర్ మోడ్ ఇన్ విచ్ యాక్షన్ డినోటెడ్ బై ఏ verb ఈజ్ ఎక్స్ప్రెస్డ్. అది డెఫినేషన్. ఈ మూడు అంటే ఈ తీరు, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫంక్షన్ ఆఫ్ వెర్బ్ ఇన్ని రకాలుగా ఉంది. ఇండికేటివ్ మూడ్, ఇంపరేటివ్ మూడ్, సబ్జెక్టివ్ మూడ్. ఇండికేటివ్ మూడ్లో సూచనాత్మక విధిని, ఇంపరేటివ్ మూడ్ అంటే ఆజ్ఞా విధిని, సబ్జెక్టివ్ అంటే సంభావ్య విధిని, ప్రాబబిలిటీ గురించి చెప్తా ఉంది. ఇండికేటివ్ మూడ్లో సూచనాత్మక విధి కదా, ఇదొక భావన. ఇక్కడ ఇదొక ఫంక్షన్, వెర్బ్ యొక్క ఫంక్షన్. ఫ్యాక్ట్స్, స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ చెప్పద్దు, చెప్తూ ఉంది. ఇది ఎగ్జాంపుల్ చూడండి. ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ది సన్, హనీ ఈజ్ స్వీట్. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. స్టేట్మెంట్, షీ సింగ్స్ సాంగ్. క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాడు. క్వశ్చన్లు కూడా ఇండికేటివ్ మూడే. ఇఫ్ యూ వర్క్ హార్డ్ విల్ పాస్. జరగటానికి వీలున్న కండిషన్స్ కూడా ఇండికేటివ్ మూడ్లో ఏమని చెప్పారు. ఇంపరేటివ్ మూడ్, ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజ్ మొదలైనవి వస్తున్నాయి ఇక్కడ. ఓపెన్ ది డోర్, ప్లీజ్ ఓపెన్ ది డోర్. క్లోజ్ ది డోర్, ప్లీజ్ క్లోజ్ ది డోర్. లెట్ us గో టు కాలేజ్. ఈ లెట్ ప్రయోగం యు అనేది కాకుండా వేరే ఉన్నప్పుడు లెట్ ప్రయోగంతో చేస్తారు. అట్లా ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ, అడ్వైజ్, ఇవన్నీ కూడా ఇంపరేటివ్ మూడ్లోనే వస్తాయి. సబ్జెక్టివ్ మూడ్ గురించి తర్వాత చూస్తాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్.